రోజుకొక కొత్త కొత్త సర్వేలు, అవి వాటి విశ్వసనీయతని జనాలు ప్రశ్నించరు. ఎవరికి వాళ్ళు ఒకళ్ళకి అనుకూలంగా వచ్చినప్పుడు వాళ్ళు సంతోషపడతారు, అవతల వాళ్ళకి వ్యతిరేకంగా వచ్చినప్పుడు వాళ్ళు చిరాకు పడతారు. అది ఫేక్, లేకపోతే పెయిడు, లేకపోతే ప్రచారం, ఇట్లాంటివి అంటూ ఉంటారు. అయితే అవి తర్వాత ఎలక్షన్ తర్వాత ఎన్ని చూసి కంపేర్ చేసి కూడా స్టోరీలు రాస్తుంటారు. అయినా మళ్ళీ వాళ్ళు అట్లా చెప్తూనే ఉంటారు. జాతీయ ఛానళ్ళలోనూ తేడాలు వచ్చినాయి ఉన్నాయి, ఇది ఉంది. కానీ ఇప్పుడు కొన్ని విచిత్రమైనవి ఉన్నాయి. సర్వే 360 అట, ఈ సంస్థ ఏదో కొత్తగా పేరు వింటున్నాం. వీళ్ళు మరీ విచిత్రమైనటువంటి సర్వే ఇచ్చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 58% అట. క్రిందసారి వచ్చింది 50% అయితే ఇప్పుడు ఏకంగా 58% అట. ఎన్డీఏకి కేవలం 38% అంట. ఇది మరీ విచిత్రంగా ఉంది. క్రిందటిసారి ఒక్క తెలుగుదేశానికి 40% వచ్చింది, జనసేనకు 6% వచ్చింది, బీజేపీకి 1% వచ్చింది. 46 + 1 47, ప్రభుత్వ వ్యతిరేకత కలిపితే వాళ్ళు 50-51కి వస్తామని వాళ్ళు అనుకుంటుంటే ఏకంగా 38%. కానీ తెలుగుదేశానికంటే తక్కువకి లెక్క చూపెట్టారు, ఇతరులు 2% అన్నటువంటి లెక్క చూపెట్టారు. సీట్ల పరంగా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 132 నుంచి 139, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూడా 42 నుంచి 49, ఇతరులకు 1 నుంచి 2 అంటున్నారు. గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అనేటువంటిది నమ్మదగ్గదా అంటే నాకైతే అనిపించట్లేదు.